ఇంకా ట్రంప్ నిన్న మళ్ళీ చాలా గట్టిగా ఆయన చెప్పేశాడు, మేము ముందుకే వెళ్ళిపోతామని. ఇరాన్ కూడా అయింది, మాకు హార్మోజ్ మీద అదుపిస్తే తప్ప మేము ఒప్పుకోము హార్మో అని బ్లాకేడ్ మళ్ళీ ప్రకటించాడు. బ్లాకేడ్ ఏం చేస్తాడు, ఆయన చెయ్యలేడని ఇప్పటికి చాలాసార్లు తేలింది, కానీ హార్మోజును ముందుకు తీసుకొని వచ్చి పేరేమో హార్మోజు, కానీ వాస్తవానికి ఇది చిచ్చు చల్లారకూడదు, ఈ ఇరాన్లో ఈ కాష్టం ఇలాగే తగులుతూ ఉండాలని ఆయన కోరుతున్నట్టుగా ఉంది. ఇరాన్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో మేము హార్మోజును వదులుకునే అవకాశం లేదు, అది న్యాచురల్గా దాని మీద హక్కు మాకు చెందుతుంది అని వాళ్ళు అంటారు. సో ఇరాన్ పెట్టిన ఆ ఫెసిలిటేషన్ ఫీజుల సర్వీస్ ఛార్జ్ ఏదో మా కట్టాలని ట్రంప్ చెప్తున్నారు. సో ఏమీ లేని పరిస్థితుల్లోనే హార్మోజ్ బేస్గా ఇది మళ్ళీ ఒకసారి బాగా తీవ్రమైపోయి ఇప్పుడు మళ్ళీ ధరలు స్టాక్ మార్కెట్లో అన్నీ కూడా దెబ్బతింటున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఖచ్చితంగా ఇరాన్ ఈజ్ బ్యాక్. ఈ విషయంలో భారతదేశం కూడా కొంత ఆందోళన చెంది ఇరాన్లో ఉన్న భారత రాయబారిని కూడా పిలిపించి ఏం చేయాలి, మన ప్రయోజనాలు మనం ఎలా కాపాడుకోవాలి అని కూడా కొంచెం సంసిద్ధమవుతున్న పరిస్థితి. గల్ఫ్ దేశాలు కూడా నెమ్మదిగా మనం చూసుకోవాలి, లేకపోతే ఈ మధ్యలో మనం చిక్కుకుపోతాం అనే ఆందోళనతో నడుస్తున్నాయి పరిణామాలు. రోజు రోజుకు మారుతున్నాయి, రోజు రోజుకు ఇప్పుడు మళ్ళీ దిగజారడే వైపే నడుస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి స్టేషన్ 2 9 న్యూస్.